భారతదేశ వ్యాప్తంగా విద్యార్థులందరూ ఉద్యమిస్తూ మరి ఉస్మానియా యూనివర్సిటీగా విద్యార్థులందరూ ఏదైతే తెలంగాణ ఉద్యమం చేసిరో ఆ అనుభవం ఉందో వారందరూ కూడా ఇన్ని రోజులు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో హెచ్సియు జేఏసీతో పాటు అంబేద్కర్ స్టూడెంట్ అసోసియేషన్ తో పాటు అక్కడ ఉద్యమిస్తూ మరి నిజంగా కూడా ఏ ఉస్మానియా యూనివర్సిటీ అయితే మరి హైదరాబాద్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉందో మరి అదే హైదరాబాద్ లో ఈ ఉద్యమాన్ని మనం లేవనెత్తాలని ఏదైతే ఢిల్లీ కేంద్రంగా ఈ రోజు ఉద్యమాలు జరుగుతున్నాయి, ఎన్నో విద్యార్థి సంఘాలు చేస్తున్నారు, ఎన్ఎస్యుఐ చేసారు, మొన్న ముట్టడి చేయడం జరిగింది స్మృతి ఇరానీ ఇంటి దగ్గర. కాబట్టి మరి తప్పనిసరిగా ఆర్ట్స్ కాలేజ్ కేంద్రంగా ఇక్కడ మళ్ళొకసారి ఆ ఉద్యమాన్ని మనం కూడా, ఎందుకంటే తెలంగాణ విద్యార్థి ఉద్యమం ఎంత కీలకమైందో మనకు అప్పుడే సోషల్ మూవ్మెంట్స్ కూడా దాని మీద అవగాహన ఉంది కాబట్టి ఆ సోషల్ మూవ్మెంట్స్ గురించి అప్పుడు వచ్చినాం. ఆ సోషల్ మూవ్మెంట్ ఇప్పుడు మళ్ళొకసారి మొదలైంది. ఆ సోషల్ కాజ్ ఈ రోజు పెద్ద నేషనల్ స్టూడెంట్ మూవ్మెంట్ గా మారింది. కాబట్టి మరి తప్పనిసరిగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా ఇక్కడ ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, ఒక బాధ్యత ఉంది. కాబట్టి ఈ దీక్షా శిబిరాలను ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ స్ట్రగుల్ ఫర్ రోహిత్ కమిటీ ఇక్కడ మొదలయ్యి ఇక్కడ దీక్షా శిబిరాలు మొదలైనవి. మరి ఈ రోజు నిజంగా కూడా రెండు పాత్రలు, ఒక దిక్కు విద్యార్థి పాత్ర, ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఈ రోజు నిజంగా కూడా ఈ మూవ్మెంట్ ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఎందుకుందంటే ఒక ఆర్ఎస్ఎస్ అజెండా, ఒక బీజేపీ అజెండా ఈ రోజు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లోకి వచ్చేసినాయి, ఈ రోజు సిలబస్ లోకి వచ్చినాయి, ఈ రోజు యూనివర్సిటీల మీద ప్రెషర్ పెడుతున్నారు స్మృతి ఇరానీ వాళ్ళ ఎంహెచ్ఆర్డి. దాని కారణం వల్లనే ఈ రోజు రోహిత్ వేముల మన మధ్యలో లేడు. నలుగురు విద్యార్థులు ఈ హైదరాబాద్ నగరంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సామాజిక బహిష్కరణ జరిగింది వాళ్లకు. మరి తప్పనిసరిగా రేపు ప్రతి ఒక్క విద్యార్థికి ఈ గతి పట్టే ఛాన్స్ ఉంది. కాబట్టి మరి యూనివర్సిటీల్లో ఈ ఉద్యమాన్ని మనం లేవనెత్తి రేపు సరైన ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ ని తీసుకురావాల్సిందిగా, మరి అట్లాంటి ఇష్యూ బేస్డ్ గా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా మరి విద్యార్థులు ఏదైతే కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఉందో ఎన్ఎస్యుఐగా ఈ రోజు అందరూ కేంద్ర నాయకులు కూడా ఇక్కడికి రావడం జరుగుతున్నది. ఈ రోజు మల్లికార్జున్ ఖార్గే గారు వచ్చిండ్రు. మొన్న ఫస్ట్ డే రోజే ఇమ్మీడియట్ గా నేను విద్యార్థుల పక్షాన నిలబడతా, నేను యువకుల పక్షాన నిలబడతా, నేను కేవలం కాంగ్రెస్ ఉపాధ్యక్షుల్లాగా రాలేదు, మీ యువకుల్లాగా వచ్చినాను, రోహిత్ వేములకు న్యాయం జరగాలని వచ్చినానని మొన్న రాహుల్ గాంధీ గారు రావడం జరిగింది. మరి అందుకే ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క నాయకుడు వస్తున్నారు. కాబట్టి మొన్న ఎన్ఎస్యుఐ జాతీయ అధ్యక్షుడు అక్కడ జంతర్ మంతర్ లో ఉద్యమించడం